నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 'హర్ష సాయి' విషయం అలాగే ఇండస్ట్రీలో మొన్న 'జానీ మాస్టర్' ఇష్యూ మర్చిపోక ముందే 'హర్ష సాయి' ఇష్యూకి సంబంధించి కొన్ని వార్తలైతే వెలుగులోకి రావడం జరిగింది. ఒక అమ్మాయి ఆయన మీద కేసేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఇటు తిరుపతి లడ్డు ఇష్యూ కూడా గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా తిరుపతి లడ్డు ఇష్యూ హ్మ్. ఇంత పబ్లిక్ చేసి ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? అసలు మీరేమంటారు? చంద్రబాబు యొక్క దుష్ట రాజకీయం, దుర్మార్గపు రాజకీయం. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు పీరియడ్‌లో 14 సార్లు ఇలా టెస్టులు చేసి రిజెక్ట్ చేయబడినాయి. ఆ నెయ్యి వెళ్ళిపోయింది. రిజెక్ట్ చేసిన నెయ్యి వెళ్ళిపోద్ది, లోపలికి రాదు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు నెయ్యి రిజెక్ట్ అవ్వడం, పంపించడం. అంటే 32 సార్లు ఈ 10 ఏళ్లలో నెయ్యి టెస్టులు చేయటం, రిజెక్ట్ అయిన వాళ్ళు పంపించేయటం ఇది జరుగుతూనే ఉంది. అక్కడ నిర్దిష్టం ఏ దేవస్థానంలో లేని ఒక నిర్దిష్టమైన విధానం మన దగ్గర ఉంది. మా తిరుపతి గర్వించాలి దాన్ని. ఆ విధానం ఏంటి? ముందు ఎన్‌డిడిఏ సర్టిఫికేట్ ఉంటేనే బండి లోపలికి. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన 3 శాంపిల్స్ తీస్తారు. 3 శాంపిల్స్ తీసి 3 ఓకే అయితేనే ఆ నెయ్యి పోర్ట్ దగ్గరికి వెళ్తుంది. లేకపోతే ఆ నెయ్యి వ్యాన్ బయట నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది విధానం. ఇంత విధానం ఏ ఏ దే దే దేవస్థానంలో లేదు. మన తిరుపతి దేవస్థానంలో ఉంది. దాని ప్రకారం ఆ చెడిపోయింది నెయ్యి అయితే చెడిపోయి ఉండొచ్చు. ఒక నెయ్యి కేవలం ఒక ఈ పాయింటే కాదు, 11 పాయింట్లు ఉన్నాయి. నెయ్యిని రిజెక్ట్ చేయడానికి 11 పాయింట్లు ఉన్నాయి. రకరకాల పాయింట్స్ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా రిజెక్ట్ అవుద్ది. దీంట్లో ఇప్పుడు ఆ రిజెక్ట్ చేయని రిపోర్ట్‌లో జంతువు ఇది ఉందన్నారు. రిజెక్ట్ అయితే వెళ్ళిపోద్ది. అది లడ్డూలో కలిసినట్టు, ఆ నెయ్యి లడ్డూలో కలిసినట్టు, ఆ లడ్డూ ప్రసాదం ప్రజలందరూ తిన్నట్టు ఒక అభూతమైన కల్పనను సృష్టించి ఇంత సిస్టమ్ ఉంటే అసలు ఎళ్ళదు. ఆ గేట్ దాటి ఎళ్ళదు అది రిపోర్ట్ లేకుండా. రిపోర్టు ఓకే అంటేనే ఆ బండి లోపలికెళ్తది. అది బయట నుంచి లేకపోతే అటు నుంచి అటే వెళ్ళిపోద్ది. పోటు దగ్గర దాకా ఎళ్ళదు ఆ నెయ్యి. అది అంత తెలిసి అంత పక్కాగా ఉన్నదని రేపు ఇప్పుడు ఎప్పుడొచ్చి ఇంకోటి 2019 నుంచి ఇవాళ రోజు దాకా, ఈ రోజు దాకా వాళ్ళు చెప్తున్న ఏఆర్ ఫుడ్స్ ఆ కాంట్రాక్ట్‌లో వాళ్ళ ఒక్క లారీ కూడా రాలా. ఎందుకంటే వాళ్ళు నామినీ కాదు. ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు సప్లయర్స్ కాదు. వాళ్ళు అసలు టెండర్ మొన్న ఏప్రిల్‌లో టెండర్ ఏశారు. ఆ టెండర్‌లో వాళ్ళు పార్టిసిపెంట్ కూడా కాదు. కదా! వాళ్ళు కాదు. అలా వాళ్ళు గతంలో ఇప్పుడు పార్టిసిపేట్ అయ్యారు. అప్పుడు గతంలో వాళ్ళు 2019 నుంచి ఏప్రిల్ దాకా, ఏప్రిల్‌లో రిజైన్ చేశారు కరుణాకర్ రెడ్డి. సో, అప్పటిదాకా వాళ్ళు అసలు టెండరు కాదు. వాళ్ళు పార్టిసిపెంటు కాదు. ఏమీ కాదు. సో, అది వచ్చింది. సరే, ఏప్రిల్ తర్వాత టెండర్‌లో వాళ్ళు ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఓకే. మీరు కొత్త ప్రభుత్వం టెండర్ ఇచ్చారు. టెండర్‌లో వచ్చినప్పుడు జూలై 12 టెస్ట్ చేసిన దాంట్లో ఒక వెహికల్‌లో ఈ నెయ్యి వాళ్ళకు ఇది కనపడింది. ఇమ్మీడియేట్‌గా రిజెక్ట్ చేసేస్తారు. దాని తర్వాత వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళకి నోటీస్ పంపించడం ఏదో చేస్తారు. అది గతంలో జరిగినట్టు జరిగేది. దాన్ని చెబితే అప్పటి నుంచి ఆపి, ఆ విషయాన్ని గోప్యంగా పెట్టి 3 నెలల దాకా, సెప్టెంబర్ దాకా దాన్ని వేచి టైం చూసుకుని, ఒక టైంలో దాన్ని పొలిటికలైజ్ చేసి, పొలిటికల్ అడ్వాంటేజ్ చేయాలని చంద్రబాబు ఆడుతున్న ఒక దుర్మార్గమైన, దేవుడి పేరు మీద ఇంత దౌష్టికమైన, ఇంత దుర్మార్గమైన రాజకీయం చేయటం చంద్రబాబుకి ఒక్కడికే తగును. భగవంతుడు క్షమించడు. ఇంతటి దేవుడి పేరుని ఇంత రాజకీయంగా వాడుకుంటారు. అది నీ హయాంలో గతంలో 14 సార్లు నువ్వు పంపించావు. అప్పుడు చేయలేదే, ఎవరు చేయలేదు. అప్పుడు ఇంకెవరు ఎందుకంటే అది రొటీన్. చెడు అయితే పంపించేస్తారు. దాన్నేమి తీసుకోరు. ఏదైనా డ్యామేజ్ ఉంటే దాన్ని రిజెక్ట్ చేయడం అనేది వచ్చింది. వచ్చింది కావు. ఇవాళ ఫస్ట్ టైం అయితే ఇంతవరకు 14 సార్లు తన ప్రభుత్వం ఉండగా జరిగింది. 18 సార్లు గత ప్రభుత్వం ఉండగా జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు దీన్ని అంత ఫోకస్ చేసి ఆ జనాల్ని కూడా ఇబ్బందులు ఇక్కడ అసలు చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయం ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎక్కడికెళ్ళి వీళ్ళు ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా సూపర్ 6 ఎక్కడ? మనిషి నీకు 15 అని వాగ్దానాలు చేశారా? ఎక్కడ ఇప్పుడు కుటుంబానికి ఒకటి అంటున్నారు ఏంటి? 3 సిలిండర్లు ఫ్రీ అన్నారే,
అసెంబ్లీలో మీ మనోహరు ఇవ్వలేము అని చెప్పేస్తున్నాడు. బస్సు ఇది అధ్యయనం చేయాలంటారు. మీరు అన్న ప్రతి హామీని ఆ 6 సూపర్ 6 అన్నింటి తొంగలో దెక్కి ఇప్పుడు భయమేస్తుందని ఈయన అంటాడు. మరి భయమేస్తుందనేవాడివి ఎన్నికలప్పుడు ఎలా చెప్పావు? అప్పుడు నీకు తెలీదా? అప్పుడు ఎన్నికలప్పుడు నీకు ఖజానా పరిస్థితి తెలీదా? తెలిసేగా మాట్లాడావు. ఖజానాలో ఖాళీ అయిపోయింది. ఖజానాలో ఇలా చేశారు అన్నావు కదా! అన్నప్పుడు ఎలా ఇచ్చావు? అప్పుడు మేము అడిగితే మాలాంటోళ్ళు ఎలా ఇస్తావయ్యా? 60 వాళ్ళు చేస్తున్నదే 67 వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నయి 67,00,000 కోట్లయితే 67,000 కోట్లు కోట్లయితే అదే శ్రీలంక అయిపోద్దంటే 3,72,000 కోట్లు నువ్వు చెప్తున్నావు. ఇంకేమవుద్దని ఆ రోజు మాలాంటోడు నేను సంపద సృష్టిస్తాను. నాకు ఇయన్నీ తెలుసు అని అన్నావు కదా! మరి ఇప్పుడు ఆ సంపద సృష్టించకుండా సంపద సృష్టించే శక్తి నీకున్నప్పుడు మరి నేను ఇవ్వలేను, భయమేస్తాంది, చేయలేను, హామీలైతే ఇచ్చాము. ప్రజలు కూడా ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? ఈ ప్రజలు అడుగుతున్నారు. ఎక్కడికెళ్తే అక్కడ. ఇది డైవర్ట్ చేయాలి. ఈ ప్రజల నుంచి, ఈ ప్రశ్నల నుంచి డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం ఇదేంటంటే ఒక వర్గానికి సంబంధించింది కాదు. తిరుపతి అనేది మొత్తం ప్రజానీకం మొత్తానికి అందరూ అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరిలోనూ ఉన్నారు దేవుడి భక్తి. వెంకటేశ్వర స్వామి కొంతమంది ముస్లిమ్స్ కూడా వెంకటేశ్వర స్వామిని నమ్మే వచ్చే ఉన్నారు. సో ఇది అందరినీ అంటుద్ది. ఇది ఇష్యూ చేస్తే మొత్తం ప్రజలందరూ అవన్నీ మర్చిపోయి వీటిని మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు అతను డైవర్షన్ పాలిటిక్స్. ఈ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ దుర్మార్గమైన క్రీడ మొదలెట్టాడు. ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లో నెయ్యిలో కలిసి ప్రజలు కూడా ఎంతమంది అయ్యో ఎంత మన తిన్న లడ్డు అంతా ఆవు కలుషితమైన అనవసర భ్రమలోకి తీసుకెళ్ళిపోయాడు. అది అసలు ఛాన్సే లేదు. అది చెడు నెయ్యి అంటే అసలు లోపల దాకా వెళ్ళేది పని లేదు. లోపలలో వెళ్ళటానికి ముందే ఈ టెస్టులన్నీ వెళ్ళినాక లడ్డు తయారైనాక టెస్ట్ చేయరు. ముందే టెస్ట్ చేసినాక నెయ్యి లోపలికి అది బాగలేదంటే అది కూడా ఎప్పుడు జరిగింది? నీ హయాంలో. నువ్వు ఏప్రిల్లో టెండర్ పిలిచి కొత్తవి వచ్చినాక జూలైలో వచ్చిన సరుకులో జూలై 12వ తారీఖు వచ్చింది. దాని మీద నువ్వు టెస్ట్కి పంపించావు. నీ హయాంలో కదా వచ్చింది. నీ హయాంలో వచ్చిందని ఎవరి మీద ఎందుకు తోస్తావు నువ్వు? మరి నిన్న పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అవుతూ ఈ ఫిలిం ఇండస్ట్రీని కూడా తిట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎలా తయారాడు పవన్ కళ్యాణ్? కేవలం ఒక భజన పరుడుగా తయారాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఏమంటే అది దానికి తందానా తప్పితే ఒక వ్యక్తిత్వం కానీ ఒక ఇండివిజువల్ లేని ఒక వ్యక్తిగా తయారయ్యాడు ఆయన. ఏదో చంద్రబాబు అన్నాడు మనం అనేస్తున్నాం అంతేగాని ముందు వెనక ఆలోచించకుండా ఏంటి ఆవేశం? నువ్వు పరిశుద్ధ దీక్ష చేస్తావు. నువ్వు దీక్ష చేయాల్సింది దీనికి కాదు పవన్ కళ్యాణ్. నువ్వు ప్రాయశ్చిత్త దీక్ష దీనికి కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు ఆడిన పచ్చి అబద్ధం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మేశారు. పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా నీతి లేకుండా నిజాయితీ అనే దానికి అర్థం ఆస్కారమే లేకుండా ఒక పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా మాట్లాడావు. అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో తేలింది. 32 మంది అమ్మాయిలు మిస్ కేవలం ఎన్నికల కోసం వాడిన దౌర్భాగ్యపు మాట అని పార్లమెంట్లోనే మీ మిత్రపక్షమైన హోమ్ మినిస్టరు బండి సంజయ్ ఒక సమాధానంగా చెప్పాడు. 47,000 చిల్లర మిస్ అయ్యారు. అందులో అందరినీ రికవర్ చేయగలిగాం. ఇంకా 7,000 మంది ఉండాలి. ఆ 7,000 మందికి ఇంకా రిపోర్ట్స్ రావాలి. ఆ 7,000 మంది కూడా మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇందులో అందరూ వ్యభిచార గృహాలకు తప్పిపోయి అమ్మబడిన వాళ్ళు ఏం లేరు. అది చాలా తక్కువ అది అని చెప్పి మరి ఎలక్షన్లు వాడింది కేవలం ఎలక్షన్ కోసం వాడిన దుర్మార్గమైన అబద్ధం అని పార్లమెంట్లో చెప్పారు. అది చెప్పిన తర్వాతైనా నీకు పవన్ కళ్యాణ్ అనేవాడికి ఏమాత్రం నేను ప్రశ్నించడానికి వచ్చాను, రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, పరిశుద్ధమైన రాజకీయాలు చేయడానికి వచ్చాను అన్న మాట నాలిక నరం ఉన్న నాలిక మాట అయితే అది నరలేని నాలిక కనుక అలా మాట్లాడింది. అది మాట్లాడి నిజం నీలో ఆ చిత్తశుద్ధి ఉంటే దానికి క్షమాపణ చెప్పాలి. దానికి నువ్వు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి. దానికోసం నువ్వు దీక్ష పడాలి. ఇదేమిటి పిచ్చి వేషాలు డ్రామాలు ఎందుకే? నిన్నటిదాకా దేవుడు తిట్టావు. నువ్వే నిన్నదాకా దేవుడు లేడని కమ్యూనిస్ట్ కుంగుపుచ్చుకుని తిరిగావు. నేను నిన్నటిదాకా హిందువులే ఈ దేశంలో హిందువులే ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ప్రజలు మర్చిపోతారా నీ వాగుడు? నిన్నటిదాకా ఆ వాగుడా? హిందువులే సెక్యులర్ పేరు మీద హిందువులే మత కలవలు సృష్టిస్తున్నారు, హిందువులే కారకులు అని హిందువులు తిట్టావు. ఇవాళ ఏదో పెద్ద వేసేసుకుని ఒక దీక్ష అని చెప్పేసి ఈ డ్రామాటిక్లు ఈ సినిమాటిక్లు మారువేషాలు వేసుకుని వస్తారు. అలాంటి డ్రామాలు కాదు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్
నువ్వు నిజంగా ఒక మనిషివైతే, నిజంగా నీ మా చిత్తశుద్ధి ఉన్నవాడైతే, రాజకీయాల్లో అందుకే వచ్చినవాడైతే, నువ్వు ఈ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని నేను తప్పు చెప్పాను, అబద్ధం ఆడాను, ఎవడో ఆఫీసర్ చెప్పారు, ఆఫీసర్ పేరు కూడా చెప్పలేకపోతున్నా ఇప్పటికి. ఆఫీసర్ చెప్పిన మాట నమ్మి చెప్పాను, నా చెంపలు వేసుకొని క్షమాపణ కోరాలి. అది చెప్తే ఇవన్నీ ఎందుకు, ఈ డ్రామాలు ఎందుకు? నిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా అంటున్నారు, అసలు మీరు కూడా లడ్డు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించుకోండి అంటున్నారు. ఆయనకన్నా చాలా మందికి బాగా తెలుసమ్మా. ఆయనలాగా నిలకడలేని మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, నిన్న ఒక మాట, మొన్న ఒక మాట మాట్లాడేవాళ్ళు చాలా సినిమా వాళ్ళు చాలామంది ఆయనకన్నా చాలా స్టడీగా నిలకడగా మాట్లాడతారు. చాలా పవన్ కళ్యాణ్ దాని గురించి ఎవరికి ఉపదేశాలు ఇవ్వక్కర్లా. పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు, నిన్న హిందువులు తిట్టాడు, ఇవాళ హిందువులకి ప్రాణం ఇస్తానంటాడు. రేపు ఏమంటాడో తెలీదు. అతను ఏ మాట ఒక స్టడీ లేదు. జీవితం మొత్తం రాజకీయాలు ఎంటర్ అయిన కాడ నుంచి కూడా ఏనాడు ఒక స్టడీ మాట లేదు. చంద్రబాబుని తిట్టకుండా తిట్టాడు. మిమ్మల్ని అంతు చూస్తాను, నా తల్లిని నిందిస్తారా, మీ రోషం, పౌరుషం, సిగ్గు, శరం ఉందా మీకు అని మాట్లాడాడు. ఇవాళ చంద్రబాబు లాంటి దేవుళ్ళు నాయకుడు లేడంటాడు. వాజ్పేయిని, మోడీ గారిని లడ్డూలు ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, మోడీ గారిని తిట్టాడు. ఇవాళ మోడీ గారు దేశానికి ప్రపంచంలోనే నాయకుడు అంటాడు. అతని మాటలు ఎప్పటికప్పుడు వెంకటలక్ష్మిని ఏ సందర్భాన్ని బట్టి అటు మాట్లాడతాడు. ఈ ఆవేశంతో ఆలోచన లేకుండా మాట్లాడు. అతని మాటలకి ఉంది, అతను ఎవరికి శుద్ధులు నేర్పాల్సిన పరిస్థితులు లేదు. కార్తీక్ చిన్న హీరో, కార్తీక్ కూడా టార్గెట్ చేసి కార్తీక్ చిన్న హీరో ఎందుకైంది, చాలా తమిళ్లో పెద్ద హీరోనే, మన తెలుగుకి. అతను ఏమన్నాడు, ఏమన్నా అంటానికి ఆలోచన. అతను ఏమన్నాడు, ఆ అమ్మాయి వచ్చి లడ్డు వద్దు, లడ్డూలు చాలా సెన్సిటివ్ మ్యాటరు, నాకు వద్దు లడ్డు అని అన్నాడు. దాంట్లో తప్పే ఉందన్నా, ఏం మాట ఉంది, ఏముంది? ఈయనకి ఏదో పెద్ద ఆవేశంగా మాట్లాడేసి ఇది పెద్ద నాయకుడు ఈయన ఈయన అనిపించుకోవాలని తప్పితే అబ్బా ఏమి రియాక్ట్ అయిపోయాడు. అర్థం ఉండాలి దేనికైనా రియాక్ట్ అవ్వడానికి, మాట్లాడటానికి. నువ్వు అవ్వాల్సిన రియాక్షన్ దీనికి 32,000 మంది మిస్ అయ్యారన్న మాటకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ముక్కు నేలకేసి రాసుకోవాలి. తప్పు చెప్పాను, ఎవడో ఆఫీసర్ చెప్తే నమ్మేసి నేను ప్రజలు, ఆ టైంలో ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది. ఆంధ్ర రాష్ట్రంలో మగపిల్లలకి ఆడపిల్లలు ఇవ్వడానికి ఇతర రాష్ట్ర తెలుగోళ్ళు భయపడ్డారు. అమ్మో అక్కడ అమ్మాయిలు 32,000 మంది పవన్ కళ్యాణ్ చెప్పేశాడు, అది చాలా గట్టి మాట, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తాడు అని ప్రజలు నమ్మారు. నీ అబద్ధపు మాటను నమ్మి నీకు ఓట్లేశారు. అలా ప్రజలను భ్రమలోకి పెట్టి, మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకొని నువ్వేదో పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడితే ఎట్లా? వాటికి క్షమాపణ చెప్పాలి. అవి మాట్లాడి నువ్వు ఈయన ఎవరికి నేర్పక్కర్లా, సంస్కారమైన భాష ఈయన నేర్పక్కర్లా, ఏ విషయం మీద స్పందించాలి, ఎలా ఈయన నేర్పక్కర్లా. ఈయన కరెక్ట్గా ఒక మాట మీద, ఒక రూట్ మీద, ఒక విధానం మీద ఉంటే, ఎప్పుడు కమ్యూనిస్ట్ విధానము, ఎప్పుడు తెలుగుదేశం విధానము, ఎప్పుడు ఇండివిజువల్ పవనిజము ఆయనకే తెలియదు. ఎప్పుడు సందర్భం బట్టి ఏడు పడితే ఆడు వాళ్తూ ఉంటాడు. ప్రకాష్ రాజుకి పవన్ కళ్యాణ్కి ఏంటి అట్లా ఇష్యూ ఏంటి అసలు? ప్రకాష్ రాజు మాట్లాడే దాంట్లో ఏం మాట్లాడాడు, దీన్ని నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు. నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు. దాంట్లో ఏం తప్పు ఉందో అతని పాయింట్. నేషనల్ ఇష్యూ చేయొద్దు అంటే కరెక్ట్. నేషనల్ ఇష్యూ ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది, మన గవర్నమెంట్కి సంబంధించింది, మన దేవాలయం మన ప్రాంగణంలో ఉన్నది. సో దీన్ని ఏం తప్పు జరిగింది ఇచ్చానో మనం చూసుకోవాలి. దీన్ని జాతీయ సమస్య చేయటం ఎందుకు, అది రాజకీయం చేయటం కదా, రాజకీయం చేయొద్దు అన్నాడు. తప్పే ఉంది దాంట్లో, ఏం తప్పు ఉందా? ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా తప్పు కానిపిస్తుంది. నేను ప్రకాష్ రాజుని వ్యతిరేకిస్తాను, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను, అనేక విషయాల్లో వ్యతిరేకించే. అతను నాస్తికుడు, దేవుడు లేడంటాడు కనుక కానీ నిన్న అన్న మాటలో ఏముంది తప్పని, నేషనల్ ఇష్యూ చెయ్యొద్దు అన్నాడు. దీంట్లో తప్పే ఉంది? నేషనల్ ఇష్యూ మన రాష్ట్రం మనం చూసుకోవాలని అతను అన్నదాంట్లో ఒక తప్పు ఎక్కడ ఉంది అని పడి దీనివల్ల మత కల్లోలాలు పుడతాయి అన్నాడు. మత కల్లోలాలు పుట్టే అవకాశం లేదు, అది ఎక్స్ట్రా మాట. మత కల్లోలాలు ఎందుకు పుడతాయి? ఇది ఒక మతం, మన మతానికి సంబంధించిన, హిందూ మతానికి సంబంధించిన విషయం. హిందూ మతంలో హిందూ దేవాలయం, హిందూ దేవుని ప్రసాదం, ఇది మనకు ఇంకో మతానికి సంబంధం ఉంది, ఇది మత కల్లోలాలు పుట్టించద్దు అనే మాట తప్పు మాట్లాడాడు. ఆ మాటను ఖండించు. దానికి ఎంత ఆవేశము, ఇంత వార్నింగులు, అది ఇది ఏదో ఈయన పెద్ద అనాదిగా హిందూ సాంప్రదాయాన్ని, అనాదిగా సనాతన ధర్మాన్ని పట్టి కాపాడుతున్న వ్యక్తిలాగా, నిన్నటిదాకా హిందువులు తిట్టినోడివి, నిన్నటిదాకా కమ్యూనిజం పెట్టుకుని దేవుడిని తిట్టినోడివి, మా నాన్న హారతితోటి సిగరెట్ వెలిగించుకున్నాడు అని చెప్పినోడివి, నిన్నటిదాకా పతిత మాటలు చెప్పి వాళ్ళు నేను పతివ్రతని మాట్లాడితే ఏముంది, ఉన్నాయి గాలి మాటలు, తాను పెద్దగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఏమీ లేదు.